ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ప్రకృతి అందాలను చూడండి మా సన్నిధానం నుండి. అదేవిధంగా మనము రోజును ప్రారంభించుకుందాము. అయ్యప్ప దీక్షలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు భాగంగా స్వామివారి సన్నిధి శుభ్రం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మంగళహారతి అనంతరం స్వామివారి దర్శించుకోండి. శుభ బుధవారం. అదేవిధంగా రోజులోకి వెళ్దాం. ఈరోజు వ్యాయామంతో అదేవిధంగా యోగాతోని రోజును ప్రారంభించుకుందాం. వ్యాయామం యోగా అనేది శరీరానికి అవసరం. నా వెయిట్ 82. మన మాల అయిపోయే వరకు వెయిట్ కూడా చెప్తాను. వర్షం పడ్డా, తుఫాను పడ్డా, సైక్లోన్ వచ్చినా కూడా మన దేవాలయ దర్శనాలు మాత్రం ఆగవు. ఈరోజు మీకు ఒక భువనగిరిలో విశిష్టమైన గుడిని చెప్పదలుచుకున్నాను. ఇది స్వయంభూ గణపతి దేవాలయం. చాలా స్వయంభూగా వెలిసిన దేవాలయం, చాలా విశిష్టమైంది. అదేవిధంగా పెట్రోల్ బంక్ 2 దగ్గర అయ్యప్ప స్వామి దేవాలయం, ఇది కూడా చాలా విశిష్టమైన దేవాలయము. పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. దేవాలయాలు అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం మొదలైంది. వర్షం పడ్డా కూడా స్వాములు అత్యధికంగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వాములకు మా ధన్యవాదాలు. యథావిధిగా అన్నదానం కార్తీక మాసం మొత్తం కొనసాగుతూనే ఉంటుంది. సాయంకాలం పూజ అలంకరణ అనంతరం స్వామివారికి ఈరోజు బుధవారం సందర్భంగా దండ మార్చి కొత్త దండ వేయడం జరిగింది. గురుస్వామి గారు నాతోనే ఆ దండను వేయించారు. ఆ అయ్యప్ప స్వామి అలంకరణ బుధవారం సందర్భంగా ఇలా ఉంది. అదేవిధంగా అలంకరణ అనంతరం స్వామివారికి మంగళహారతి. అదేవిధంగా ఈరోజు సాయంకాలం స్వామివారి అలంకరణ బ్రహ్మాండంగా ఈరోజు 8వ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. స్వామి